ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ఐటీ నిపుణులకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కోలుకోలేని షాక్ ఇవ్వబోతోంది. ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా సంస్థలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ కోతలు విధించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తన గ్లోబల్ వర్క్ ఫోర్స్ నుంచి సుమారు 2.5% మంది సిబ్బందిని తొలగించనుందని తెలుస్తోంది. ఒకేసారి 5,000 మందికి పైగా ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ సాంకేతికతపై వేల కోట్ల పెట్టుబడులు పెడుతోంది. అయితే ఈ కొత్త టెక్నాలజీ వల్ల సంస్థ పాత సాఫ్ట్వేర్ వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందోనని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. దీంతో ఏఐ వైపు వేగంగా అడుగులు వేస్తున్న మైక్రోసాఫ్ట్ ఆ ఖర్చులను భర్తీ చేయడం కోసం సాధారణ వ్యయాలను తగ్గించుకునే పనిలో పడింది. ఇందులో భాగంగానే సేల్స్, కన్సల్టింగ్, గేమింగ్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై వేటు వేయనున్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,20,000 మంది ఉద్యోగులు ఉండగా తాజా నిర్ణయం ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికాలోని ఉద్యోగుల కోసం సంస్థ ఇప్పటికే ఒక ప్రత్యేక స్వచ్ఛంద పదవీ విరమణ కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చింది. వయసు మొత్తం సర్వీస్ అనుభవం కలిపి 70 సంవత్సరాలు దాటిన వారికి ఈ సదుపాయాన్ని వర్తింపచేయనున్నారు. దీనికి తోడు గత నెల రోజుల్లో మైక్రోసాఫ్ట్ స్టాక్ ఏకంగా 17% మేర పతనమవడంతో కంపెనీ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే గూగుల్, అమెజాన్, మెటా, ఒరాకిల్ వంటి అగ్రశ్రేణి సంస్థలు వేలాది మందిని తొలగించగా ఇప్పుడు ఆ జాబితాలోకి మైక్రోసాఫ్ట్ కూడా చేరడం ఐటీ రంగాన్ని వణికిస్తోంది. అయితే ఈ లే ఆఫ్స్ వార్తలపై మైక్రోసాఫ్ట్ యాజమాన్యం నుంచి ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఇటు హార్డ్వేర్ తయారీ ఖర్చులు భారీగా పెరగడంతో తమ ప్రముఖ ఎక్స్బాక్స్ ఉత్పత్తుల ధరలను సంస్థ ఏకంగా $150 వరకు పెంచాల్సి వచ్చింది. దీంతో మార్కెట్లో నిలదొక్కుకోవడానికి గేమింగ్ బృందంలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేయనున్నారు. నిజానికి మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ఈ పింక్ స్లిప్స్ భయాలు కొత్తేమీ కాదు. గత ఏడాది మే నెలలో 6,000 మందిని, జూలైలో మరో 9,000 మందిని, ఇలా మొత్తంగా 15,000 మంది సిబ్బందిని సంస్థ ఇప్పటికే తొలగించింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా మరో 5,000 మంది ఉద్యోగాలను పీకేయడానికి సిద్ధమవడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.